మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ పాల్గొని స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలు పరిసరాలను శుభ్రం చేశారు. పట్టణంలోని అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వెంకటకృష్ణ, సంతోష్ మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు రాబోయే తరాలకు స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, ప్రతి పౌరుడికి దేశంపై భక్తి, బాధ్యత, గౌరవం పెరగాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి, ఆకుల శంకర్, మద్దర్ల శ్రీనివాస్, ఏమూర్ల ప్రదీప్, కల్లేపల్లి నవీన్, ఎరుకుల నర్సింగ్, శనిగారపు శ్రావణ్, కనకం శ్రీనివాస్, గంధం అనిల్, సుమ, ఎర్రోజు శ్రీనివాస్, ఎర్రోజు శ్రవంతి, కునిరాజుల అరవింద్, రాము, విఘ్నేష్, శ్రావణ్, బాబా తదితరులు పాల్గొన్నారు. 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నరకయాతలకు గురి చేసింది ఏదైతే భారతదేశంలో ఉన్న ప్రజలని. అలాంటి రాక్షసులను ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేసి పోరాడి వారి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం రాక్షసుల నుంచి విముక్తి చేయడం జరిగింది. మరి వారిని తలుచుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు, అలాగే మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్ రఘునాథ్ గారి సూచన మేరకు ఏదైతే నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఈ అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ, స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు కానీ ఈరోజు శుద్ధి చేసి వారికి నివాళి అర్పించడం జరుగుతుంది. భారతదేశంలో ఎలాగైతే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని మీద పోరాడిన మొదటి వ్యక్తి నరసింహారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే గాంధీ మహాత్ముల వరకు ఎవరైతే పోరాడినో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని భావి తరాలు రానున్న రోజులలో